హలో, టైమ్స్ నౌ వార్తలకు స్వాగతం. అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న నుమాయిష్ 2025 ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. లోపల స్టాల్స్లో ఏం చేంజెస్ ఉన్నాయో, పాత స్టాల్స్కి కొత్త స్టాల్స్కి ఎన్ని వెరైటీస్ ఉన్నాయో, వాటి ధరలు ఏంటో తెలుసుకుందాం రండి. ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా నుమాయిష్ సందడి షురూ అయింది. 84వ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నుమాయిష్ 2025 మొదలైంది. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో ప్రతి ఏడాది నుమాయిష్ నిర్వహిస్తారు. ఈ ఎగ్జిబిషన్ దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక ప్రదర్శనలలో ఒకటిగా పేరు సంపాదించింది. ఈ ఏడాది కూడా షెడ్యూల్ ప్రకారం జనవరి 1వ తేదీన నుమాయిష్ ప్రారంభం కావాల్సి ఉండగా, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణానంతరం 7 రోజుల జాతీయ సంతాప దినాలు ప్రకటించడంతో జనవరి 3వ తేదీకి నుమాయిష్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ప్రతి సంవత్సరం నుమాయిష్కి లక్షల సంఖ్యలో సందర్శకులు వస్తారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈసారి కూడా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. అంటే చిన్నప్పుడు ఒక మేబీ థర్డ్ క్లాస్ నుంచి వస్తున్నాం మేమందరం రెగ్యులర్లీ. లైక్ ఎవ్రీ ఇయర్ వి యూజువల్లీ వెయిట్ ఫర్ హిస్ ఎగ్జిబిషన్. ఇప్పుడు స్పెషల్లీ ఇక్కడ క్రాకరీస్ అండ్ ఆల్ బాగున్నాయంటే వి జస్ట్ కేమ్ టు విజిట్ దిస్ ప్లేస్. ఇవే క్రాకరీస్ యూజువల్లీ, అండ్ సమ్ టైమ్స్ డ్రెస్ మెటీరియల్స్ అండ్ ఆల్, అండ్ గేమ్స్ కూడా బాగుంటాయి. సో పిల్లలు వచ్చినప్పుడు విల్ గో ఫర్ దాట్. కనిపిస్తూ ఉంటాయి. ఇట్స్ లైక్ ఫ్యామిలీ గెట్, అంటే లైక్ ఎప్పుడైనా ఫ్యామిలీ అవుటింగ్ లాగా కూడా పనికొస్తుంది యూజువల్లీ. నుమాయిష్ని తిలకించేందుకు హైదరాబాద్ నగర వాసులు కాక తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తారు. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేసి నిరంతర నిఘా ఉంచడంతో పాటు ప్రధాన గేట్ల వద్ద మెటల్ డిటెక్టర్లను అందరినీ సూక్ష్మంగా తనిఖీ చేసి లోపలికి అనుమతిస్తారు. ఇక నుమాయిష్ ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10:30 గంటల వరకు కొనసాగుతుంది. అయితే వీకెండ్ సెలవు రోజుల్లో రాత్రి 11 గంటల వరకు ఎగ్జిబిషన్ కొనసాగుతుంది. నుమాయిష్ ఎంట్రీ ఫీజు విషయానికి వస్తే ఈసారి గతేడాదితో పోలిస్తే 10 రూపాయలు పెంచారు. గతంలో 40 రూపాయలుగా ఉన్న ఎంట్రీ ఫీజును ఈసారి 50 రూపాయలుగా నిర్ణయించారు. సికింద్రాబాద్ వాసవి నగర్ కార్ఖానా నుంచి వస్తున్నాము. బిఫోర్ బైబిల్ హౌస్, ఆర్పి రోడ్. సో సిన్స్ చైల్డ్హుడ్ విల్ బీ కమింగ్. అప్పుడు అంటే చాలా ఉండే, పిల్లలం అందరం ఎంజాయ్ చేస్తుంటే లైక్ పాప్కార్న్ బయట కొనుక్కొని వస్తుంటే. ఎందుకు అంటే లైక్ ఇక్కడ లిటిల్ బిట్ కాస్ట్లీ. సో మా ఫాదర్ ఫస్ట్ అక్కడి నుంచే తీసుకొని వెళ్దాము లోపలికి, పాప్కార్న్ తీసుకొని వెళ్దామని. ఫ్రమ్ దాట్ టైమ్ ఆన్వర్డ్స్ ద డే స్టార్ట్స్ అనమాట. లోపలికి రాగానే ఫస్ట్ బెడ్షీట్స్, ఇంకేంటి చెప్పులు, పిల్లలం అంటే ఎంజాయింగ్ విత్ గేమ్స్. ఇక్కడికి రాగానే ఫస్ట్ విజయాది కుల్ఫీ అండ్ ఆగ్రా మిర్చి బజ్జీ, పఫ్, కర్రీ పఫ్ విత్ సాస్. అది ఎక్కడ దొరకదు. అది కూడా ఎక్కడ అంటే గేమ్స్ ఉంటాయి కదా, సో అక్కడనే మేము ఆ ప్లేస్లో తినేవాళ్ళం. అండ్ షుగర్ క్యాండీ వి యూస్ టు ఎంజాయ్. ఇవన్నీ తినేసి లైక్ హోమ్ ఫుడ్ కూడా ఉంటుండే, క్యారీ చేస్తుంటే. 2-3 o'clock వస్తే నైట్ 11 వరకు వెళ్ళే వాళ్ళము. కానీ ఇప్పుడు డ్యూ టు ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ క్యారీ చేయాలంటే లిటిల్ బిట్ ప్రాబ్లమ్ అయితే. నెక్స్ట్ టైం వెన్ వి కమ్ విల్ బ్రింగ్ ట్రాలీ విత్ అస్ సో దట్ ఇట్ విల్ బి ఈజీ. అప్పటికి ఇప్పటికి అంటే అప్పుడు చాలా ఎంజాయ్ చేసే వాళ్ళము. ఇప్పుడు లైక్ వీఆర్ కమింగ్ ఇన్ ఎ గ్రూప్. సో ఒక్కరు స్ట్రక్ అయిందంటే వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దెమ్. అట్లా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అవుతుంది, బట్ వీఆర్ ఎంజాయింగ్. అప్పటికి ఏముంది, అప్పుడు బస్సు ఇట్ వాజ్ లెట్ వెరీ లో ఫేర్. ఇప్పుడు అంటే బయటకు వెళ్ళినామంటే క్యాబ్. సో క్యాబ్లు కూడా 4, బట్ వీఆర్ మోర్ దెన్ 4. అట్లా 2-3 క్యాబ్స్ అట్లా అరేంజ్ చేసుకొని వస్తాం.
లాస్ట్ డేకి వెయిట్ చేస్తాము. ఆఫ్టర్ ద ఎండింగ్ అన్నప్పుడు అప్పుడు ఫుల్ లైక్ కొంచెం ఆఫర్స్ ఉంటుంది, షాపింగ్ ఉంటుంది, ఇంత క్రౌడీ ఉండదు. వై బికాస్ ఇన్ ద మార్నింగ్ నుంచే స్టార్ట్ అయిపోతుంది ఎగ్జిబిషన్ కాబట్టి. సో మార్నింగ్స్ విల్ ప్రిఫర్ అనమాట. ఇప్పుడు ఈవినింగ్స్ అంటే జర్ర కొంచెము లేట్ అయితే మళ్ళీ వెళ్ళడానికి కష్టం అవుతుంది కదా. సో అట్లా అని సో లాస్ట్ డేస్ విల్ ప్రిఫర్ ఆఫ్టర్ ఎగ్జిబిషన్ ఓవర్. Exhibition is always fun for us ఎందుకంటే చిన్నప్పటి నుంచి we always come here అంటే this is like a ritual for all our family. So not just on my mom's side, my dad's side also we come here and like మొత్తం అట్లా తిరగడం ఇష్టం అన్నమాట చిన్నప్పటి నుంచి. Like this is one time where we all go together. అంటే రావడం కూడా ఆల్మోస్ట్ లాస్ట్ వరకు వచ్చినప్పుడల్లా మేము వెళ్ళడం కూడా ఆల్మోస్ట్ నైట్ మొత్తం క్లోజ్ అయ్యే టైంకే వెళ్తాం. దట్ ఈస్ లైక్ ఆర్ రిచువల్. వీ గో షాప్ ఎవ్రీథింగ్, అన్నీ వెళ్ళి చూడడము, ఫుడ్ ఎంజాయ్ చేయడము. సో యా, దిస్ ఇస్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ అస్. షాప్స్ లో అంటే డెఫినెట్లీ ఐ మీన్ వన్ థింగ్ దట్ రిమైన్స్ కాన్స్టెంట్ ఇస్ ద బెడ్షీట్ ఐ ఫీల్. బికాస్ ఎవ్రీ ఇయర్ వచ్చి కొంటాము అంటే బెడ్షీట్స్ అండ్ క్లోత్స్. చెప్పులు కానీ ఐ థింక్ నవ్ డేస్ లైక్ హ్యాండ్లూమ్స్ కూడా అన్ని స్టేట్స్ నుంచి అట్లా కూడా రావడం అట్లా ఎక్కువ ఉంది. సో యూ కెన్ యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ త్రూ అ వెరైటీ ఆఫ్ స్టఫ్, నాట్ జస్ట్ ద లోకల్ మార్కెట్ లాగా కాకుండా యూ కెన్ ఎక్స్ప్లోర్. లైక్ చికెన్ కర్రీ ఉంది, లక్నవీ వర్క్ ఉన్నాయి, పాకిస్తానీ సూట్స్ ఉన్నాయి. సో దట్ వే వీ హ్యావ్ అ వెరైటీ నౌ ఐ ఫీల్. డెఫినెట్లీ, ఎందుకంటే మన మేజర్ గోల్ షాపింగే ఉంటుంది కాబట్టి యా, చెప్పులు కొనడం అన్ని చిన్న చిన్నవి. యా, ఇట్స్ నైస్. నుమాయిష్లో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వ్యాపారులు తమ స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ సొసైటీ ఈ ఏడాది దాదాపు 2200 స్టాళ్లను వ్యాపారులకు కేటాయించింది. రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన రెడీమేడ్ వస్తువులు, కాశ్మీర్ నుంచి వచ్చిన డ్రై ఫ్రూట్స్, అన్ని రకాల ఎలక్ట్రానిక్ వస్తువులు, చెప్పులు, ఇరాన్ కార్పెట్లు, టర్కీ దుప్పట్లు, ఇలా అన్ని రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి. నుమాయిష్లో కేవలం షాపింగ్ స్టాల్స్ మాత్రమే కాక అనేక ఫుడ్ స్టాల్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇక్కడ వివిధ రకాల స్వీట్లు, స్నాక్స్, హలీంతో పాటు అనేక నోరూరించే ఫుడ్స్ ఉన్నాయి. ఇక పిల్లలు ఆనందించడానికి వేదిక వద్ద జైంట్ వీల్, బ్రేక్ డ్యాన్స్ వంటి రైడ్లు కూడా ఉన్నాయి. అలానే వచ్చే సందర్శకుల కోసం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. నుమాయిష్కి వాహనాల్లో వచ్చే వారి కోసం పార్కింగ్కి ఇబ్బంది రాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఇక నుమాయిష్కి మెట్రో, బస్, MMTS ట్రైన్ ద్వారా చేరుకోవచ్చు. మెట్రోలో గాంధీ భవన్ స్టేషన్ నుండి 2 నిమిషాలు నడిస్తే అజంతా గేట్ ద్వారా లోపలికి వెళ్ళవచ్చు.
ఇక బస్లో వచ్చేవారు ముజంజాహి మార్కెట్ దగ్గర దిగి ఈజీగా చేరుకోవచ్చు. ఎంఎంటీఎస్ ద్వారా వచ్చేవారు నాంపల్లి స్టేషన్లో దిగి ఆటోలో ఎగ్జిబిషన్కి చేరుకోవచ్చు.